ఎవ్రీవన్ వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియోలో కెమిస్ట్రీ రిలేటెడ్ కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ చూద్దాము. ఓకేనా, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ నుంచి. ఓకేనా, దిస్ ఈస్ ఫర్ 8th క్లాస్ నుంచి డిప్లొమా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ మనందరికీ తెలియాల్సింది అటామిక్ నెంబర్. ఓకేనా, అసలు అటామిక్ నెంబర్ అంటే ఏంటి, మాస్ నెంబర్ అంటే ఏంటి, అసలు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఈ వీడియోలో ఈ 3 డిస్కస్ చేద్దాం. ఓకేనా, అటామిక్ నెంబర్, మాస్ నెంబర్, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని. ఓకేనా, ఈ 3 అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, ఎవరికైనా సరే ఇంకా ఏమైనా డీటెయిల్ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియోతో కంప్లీట్గా క్లియర్ అయిపోతాయి. ఓకేనా, ఫస్ట్ మనం అటామిక్ నెంబర్ చూద్దాం. ఓకేనా, మీకు తెలుసు కదా అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే అసలు అటామిక్ నెంబర్ అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఎన్ ఆటమ్. ఓకేనా, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్ ఎన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ అటామిక్ నెంబర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నా ఓకే, అర్థమైందా? అంటే మనకు ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మేము ఏదైనా ఒక ఆటమ్ని కన్సిడర్ చేసినప్పుడు ప్రోటాన్స్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్స్ అనమాట. అర్థమైందా? దిస్ ఈజ్ ఫర్ అటామిక్ నెంబర్. క్లియరా? ఇప్పుడు నెక్స్ట్ మనము ఏం చూద్దాము, అటామిక్ నెంబర్ అయిపోయింది కదా, మాస్ నెంబర్ చూద్దాం. ఓకే, మాస్ నెంబర్. మాస్ నెంబర్ని మనం ఏతో డినోట్ చేస్తాం. దీంట్లో ఏంటంటే మనకి ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేస్తాం. ఒక మన మిడిల్లో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ ఉంటాయి అని. అవునా, ఈ టోటల్ సమ్ న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ని మనం అటామిక్ మాస్ అంటాం. ఓకేనా, మాస్ నెంబర్ అంటాం. క్లియరా? ఇప్పుడు ఒక ఆటంలో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ ఉంటాయి. అంటే మన న్యూట్రాన్స్ని ప్రోటాన్స్ని యాడ్ చేస్తే వచ్చే నెంబరే మాస్ నెంబర్ అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చారు, దాంట్లో మనకి ఏంటి ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నాయో ఫైండ్ చేయాలి అన్నారనుకోండి, ఫార్ములా వచ్చేసి A - Z అనమాట. అంటే అటామిక్ నెంబర్ మైనస్ మాస్ నెంబర్. ఫర్ సపోజ్ మనకు H2 తీసుకుందాం. H2 అంటే దీని యొక్క మాస్ ఎంత, 2. 1 ఎంత, 1. ఓకే, అర్థమైందా? మనకి బేసిక్గా ఒక ఎలిమెంట్ ఎలా రిప్రజెంట్ చేస్తాం. ఫర్ సపోజ్ ఇది X అనే ఎలిమెంట్ అనుకోండి, ఇక్కడ మనకు నెంబర్, ఇక్కడ మాస్ చూపిస్తాం కదా. సో మనకి ఇది ఫర్ సపోజ్ ఇది Z అనుకుంటే, ఇది A అనుకుంటే ఫార్ములా మనకు తెలుసు ఆల్రెడీ, A - Z. సో ఇక్కడ పైన మైనస్ కింద అయిపోయిందా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆక్సిజన్ తీసుకోండి, ఆక్సిజన్ నెంబర్ ఎంత, 8, వెయిట్ ఎంత, 16. అప్పుడు 16 - 8 ఎంత, 16. సో మనకి ఆన్సర్ అంటే ఎంత, 8 న్యూట్రాన్స్ అనేవి ఉన్నట్టు. ఓకేనా, ఇలా ఒకటే కాదు, చాలా ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ఓన్గా ట్రై చేయండి. ఇంకా మీకు ఇంకా అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ దెమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.